ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి లెసన్స్ మొత్తం గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఎలా చదువు నాయనమ్మ శతక సుధ అంటే నాయనమ్మని చదవమని అంటుంది. చదువు నాయనమ్మ శతక సుధ అంటే పద్యాలు చదువుకో అంటుంది. హాయ్ అండి, నేను కవిత. ఈరోజు 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చెప్పుకుంటున్నాము. అందులో 12 లెసన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చదువు నాయనమ్మ శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ, శిల్పి, గ్రామంలోని వేడుకలు, క్రీడా వినోదాలు, ఏ కులం, సీత ఇష్టాలు, స్త్రీలు పొంగిన జీవగడ్డ, రాణి శంకరమ్మ. ఈ 12 లెసన్లు ఈ 7th క్లాస్ లో ఉన్నాయి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకూడండి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి టెట్ కు ఎంతో ఉపయోగపడుతుంది. లెసన్స్ మొత్తం గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఎలా గుర్తుంటాయి అని అంటే చదువు నాయనమ్మ శతక సుధ అంటే నాయనమ్మని చదవమని అంటుంది. చదువు నాయనమ్మ శతక సుధ అంటే పద్యాలు చదువుకో అంటుంది. అంటే ఆమె ఏమంటుంది? అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ, శిల్పి అంటే ఆ కాలంలో ఆమెకి అమ్మ పల్లె ఆమెకు ప్రేరణ ఇచ్చినాయని, అనేక కులాల వాళ్ళు ఉండేవాళ్ళు కదా, చెక్కడం వాళ్ళు, గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అంటే ఆమెకు అవి గుర్తొస్తున్నాయన్న ఉద్దేశంతో చెప్పడం. ఆ గ్రామాలలో కులాలు కూడా ఉన్నాయని, ఏ కులం, సీత ఇష్టాలు, స్త్రీలు పొంగిన జీవగడ్డ, రాణి శంకరమ్మ. 7th క్లాస్ లో ఇన్ని లెసన్స్ ఉన్నాయి తెలుసుకోవడం కోసం, గుర్తు పెట్టుకోవడం కోసం చెప్పడమే. ఫస్ట్ లెసన్ చదువు అనే పాఠ్య భాగాన్ని కొరివి గోపరాజు రచించడం జరిగింది. ఇది సింహాస ద్వాంతృషిక నుండి గ్రహించడం జరిగింది. ఒకప్పుడు ఉజ్జయిని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని తర్వాత భోజరాజు ఉజ్జయిని పరిపాలిస్తుండగా విక్రమార్కుని గురించి కథలు అనేకం విన్నాడు. అందులో కమలాకరుని కథ ఒకటి. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముని కుమారుడే ఈ కమలాకరుడు. అతనికి చదువు మీద అశ్రద్ధతోటి ఉండడం. అప్పుడు త్రివిక్రముడు చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అతన్ని మందలించి చెప్పడం జరుగుతుంది. దాంతో అతనిలో మార్పు వస్తుంది. అదే ఈ పాఠ్యం. కమలాకరుడు మారిన విధానము ఈ పాఠ్యంలో చెప్పడం జరిగింది. అంటే చదువు యొక్క ప్రాధాన్యతను ఈ పాఠ్యభాగంలో చెప్పడమే ప్రధాన ఉద్దేశం. చదువు అనేది కథా కావ్యానికి సంబంధించింది. వివిధ కథల సంహారమే కథాకావ్యం. దీనిలో వస్తు ప్రధానంగా ఉంటుంది. రమణీయ కథన విధానం కలిగిందే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరివి గోపరాజు రచించినటువంటి సింహాస దాంతృషిక చతుశ్వాసంలోని కథ ఇది. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెబుతుంది. చదువు మనిషిలోని వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనీరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకొని ప్రయోజకులు కావాలి అనుకుంటారు. పిల్లలు చదువును అశ్రద్ధ చేస్తే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ త్రివిక్రముడు కూడా అలా చదువును అశ్రద్ధ చేస్తున్నటువంటి కమలాకరుని మందలిస్తూ విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కమలాకరునికి యొక్క గొప్పతనాన్ని ఎలా తెలియజేశాడో చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కొరివి గోపరాజు తల్లిదండ్రులు తల్లి కామాంబిక, తండ్రి కసవరాజు. ఇతడు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతవాసి. నాటి వలికొండ సంస్థాధీశుడు, మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగా, జ్యోతిష శాస్త్రాలలో కూడా ఇతనికి ప్రావీణ్యత ఉంది. ఇతడు 15వ శతాబ్దానికి చెందినవాడు. అందరికీ అర్థమయ్యే విధంగా కథలు రాయడం ఇతని యొక్క ప్రత్యేకత. సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే వృద్ధుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండాలని కుటుంబ వ్యవస్థ గురించి ఇందులో చెప్పడం జరిగింది.
వృద్ధులను వెక్కిరించకుండా అవమానించకుండా వాళ్ళని గౌరవిస్తూ చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాప పడాలి, క్షమించమని అడగాలి. ఈర్ష్య భావాలు ఉండకూడదు. పెద్దలకు ఎలాంటి అపకారం చేయకూడదు, వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలని చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. క్లుప్తత, సరళత తగిన పాత్రలు ఇందులో ఉంటాయి. ఆకట్టుకునే కథానిక యొక్క ప్రత్యేకత. పిల్లలకు కుటుంబం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ బంధాల విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. మూడో లెసన్ శతక సుధా. ఇందులో అందరూ శతక కవులు. ఈ శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు మానవత విలువలను తెలియజేస్తాయి. ఈ శతక సుధా అనేది శతక ప్రక్రియకు సంబంధించింది. ఇందులో శతకం అంటే 100 పద్యాలు కూడా అంతకంటే ఎక్కువ పద్యాలు కానీ ఉంటాయి. శతకంలో మకుటం అన్నది ఉంటుంది. ముక్తకాలు అనంటే ఏ పద్యం స్వతంత్రంగా ఉంటాయి, అంటే ఆ పద్యానికి సంబంధించిన మీనింగ్ ఒక పద్యంలోనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ పద్యం అనంటే దానికి సంబంధించి ఉంటాయి. శతక కవులను పరిచయం చేయడం జరిగింది. ఒకటి సుమతి శతకం. సుమతి శతకం అనగానే మనకు బద్దెన గుర్తొస్తారు. సుమతి శతకాన్ని బద్దెన కంద పద్యాలతో రాయడం జరిగింది. బద్దెననే వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడు అని అంటారు. బద్దెన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి కూడా రాయడం జరిగింది. దాశరథి శతకం. దాశరథి శతకాన్ని రామదాసు కంచర్ల గోపన్న రాయడం జరిగింది. దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో రాయడం జరిగింది. ఈ శతకాన్ని భద్రాద్రి రామునికి అంకితం ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినటువంటి రామదాసు అనేక కీర్తనలు రాయడం జరిగింది. నరసింహ శతకం, రూకేసరి శతకం అని కూడా పేరు. కాకుత్స శేషప్ప కవి రాశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఇతడు నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఇతని రచనలు. జన వ్యవహారాలు, నుడీకారాలు, పదబంధాలు, లోకోక్తులు పద్య రూపంలో ఉంటాయి. నరసింహ శతకం ఇతనికి అమితమైన పేరును తీసుకొచ్చింది. వేమన శతకం చూసుకున్నట్లయితే వేమన దీన్ని రాయడం జరిగింది. వేమన పద్యాలు రాని తెలుగువారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతడు సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందినవాడు. ఇతని పద్యాలలో నీతి, లోక జ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలిక పదాలతో ఇతని పద్యాలు ఉంటాయి. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా రచించడం జరిగింది. ఇతనికి కవిరత్న అనే బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందిన వాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వద గోదావరి ఇతని రచనలు. వర కవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెపు చంద్రమౌళి రచించడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేటకు చెందిన కవి. ఇతని బిరుదు కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం ఇది పద్యకావ్యం రచించడం జరిగింది. సరళమైన భాషలో అందరికీ అర్థమైన పదాలతో ఇతని పద్యాలు ఉంటాయి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య రాయడం జరిగింది. ఇతడు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. యాదగిరి వాస నృసింహ రమ విభో ప్రభో మకుటంతో శతకం రాయడం జరిగింది. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను కూడా పెంపొందిస్తాయి. పద్యం అనగానే రసానుభూతిని కలిగిస్తుంది. రాగయుక్త ఆలాపన వల్ల మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం మనకు కవులు గుర్తుంటారు. అలాగే కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాయి చెప్పుకున్నట్లయితే నృసింహ శతకం అంటే కాకుత్సప శేషప్ప కవి. సింహ శేషప్ప అనే అట్లా క్లూ గుర్తుపెట్టుకోండి. నగ్న సత్యాలు శతకాన్ని రాసింది రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యం ఏంటి అంటే ఇక్కడ సీతను అడవిలోకి పంపించడం అన్నది నగ్న సత్యం. అది ఎవరు పంపించారు? రాముడు. కాబట్టి నగ్న సత్యం అని అట్లా గుర్తుపెట్టుకోండి. నగ్న సత్యం ఏంది? రామయ్య సీతను అడవికి, అంటే సీత అన్నది లేదు కానీ అది నగ్న సత్యమే కదా. రాముడు సీతను అడవి పంపినది నిజమే కాబట్టి అలా గుర్తుండడం కోసం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసింది డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. మనం అందరం బొమ్మలాట ఆయన ఆడుకుంటాడా అని మామూలుగా చెప్పుకుంటారు కాబట్టి అది అట్లా గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస బొమ్మల శతకాన్ని ఆడెపు
చంద్రమౌళి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అనంటే లక్ష్మీ నరసింహ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు కదా, ఆయనకి దీప ధూప నైవేద్యం వేస్తారు అంటారు కదా. ఈడ ధూపాటి యాదగిరి లక్ష్మీ నరసింహ ధూపాటి అంటే దీపం నైవేద్యం అవి ఉన్నాయి కదా, ధూపాటి అనేది గుర్తుపెట్టుకోండి. క్లూ పాయింట్ లాగా, జస్ట్ వేరే ఉద్దేశంతో కాదు, మీకు అవసరం అనుకుంటే మీ క్లూస్ మీకుంటే ఓకే. ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ మాటలు గుర్తొస్తాయి. ఆహా ఇది ఏంటి, దేవుడు మనల్ని బొమ్మలు అని అంటే ఎవరు దేవుడు మన బొమ్మలు అని చెప్పేసి ఆడేపోను అట్లా గుర్తొస్తుంది. నగ్న సత్యం అని అంటే సీతను పంపించడం కాబట్టి రాముడు అని గుర్తొస్తుంది. నెక్స్ట్ ఇది ధూప అంటే యాదగిరి గుట్ట ధూపాటి సంపత్ కుమారాచార్య అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి ఓన్లీ మీకు గుర్తుండడం కోసం అన్న ఉద్దేశం. 4th లెసన్ చూసుకున్నట్లయితే అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలు అని అంటే దీన్ని రచించింది టి కృష్ణమూర్తి యాదవ్. అంటే అమ్మ జ్ఞాపకాలు అనగానే మనకు కృష్ణుడు అనగానే యశోద గుర్తొస్తుంది. యశోద ఎవరు, అమ్మ కదా, కృష్ణునికి యశోద అమ్మ కాబట్టి కృష్ణునికి అమ్మ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. కృష్ణుడు అమ్మ జ్ఞాపకాలు. క్లూ అంటే ఆ రచయిత ఎవరు అన్నది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో. కృష్ణుడు యాదవులు కదా, ఇక్కడ కృష్ణ యాదవ్ అని వచ్చింది కాబట్టి అట్లా గుర్తు. అమ్మ అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అమ్మ నిరంతరం కుటుంబం కోసం శ్రమిస్తుందని, దేవుడు అంతటా ఉన్నాడని నిరూపించడం కోసమే అమ్మని సృష్టించాడని చెప్పడం జరుగుతుంది. అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. వచన ప్రక్రియకు చెందింది ఈ వచన కవిత. ఆంగ్ల సాహిత్యం నుండి వచ్చింది. ప్రీ వర్స్ అంటారు. వచన కవితల్లో పద్యాల్లో ఉండేటువంటి ఛందస్సు ఉండదు, గేయాల్లో ఉండేటువంటి మాత్ర ఛందస్సు ఉండదు. స్వేచ్ఛగా భావయుక్తంగా పాడుకో. ఈ పాఠ్య భాగాన్ని టి కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం అనే కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. దీంట్లో కవిత సంపుటి దానికి కవిత సంకలనానికి తేడా ఉంటుంది. సంపుటి కవిత సంపుటి అంటే వాళ్ళ రచనలు మాత్రమే ఉంటాయి. సంకలనం అంటే మిగతా వాళ్ళే కూడా అన్ని అందరు తీసుకొచ్చుకొని వేసుకోవడానికి సంకలనం అంటాం. సంపుటి మనవి మాత్రం వేసుకుంటే దాన్ని సంపుటి అంటారు. ఈ కృష్ణమూర్తి యాదవ్ చూసుకున్నట్లయితే వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తి. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన తెలంగాణ భాషలో యాసలో రాసిన కవులలో ఇతను ఒకడు. ఇతని తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. నెక్స్ట్ శబ్నం అంటే శబ్దం ఎట్లా వస్తుంది, మనం ఏదైనా ఒక సౌండ్ ఇట్లా తొక్కితేనే కదా సౌండ్ వస్తుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తొక్కుడు బండ, నెక్స్ట్ ఏమో శబ్నం. ఇవి రెండు కవితా సంపుటాలు. గ్రామీణ జీవిత అనుభవాలు ఎలా ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది ఇతని కవితలో ఉంటుంది. సరళమైన వచనాభివ్యక్తి, ఆడంబరమైనటువంటి శైలి ఇతనిదిగా చెప్పు. అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే మనకు ఈ పాఠ్య భాగాన్ని పెట్టడం జరిగింది. పల్లె అందాలు రాసింది అచ్చి వెంకటాచార్యులు. అచ్చమైన పల్లెటూరు అని అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకుంటే కవి గుర్తుంటుంది, లెసన్ గుర్తుంటుంది. పల్లెటూళ్ళు శాంతి సౌభాగ్యాలకు మారుపేర్లని, ప్రేమ అనురాగాలకు కోవెలలని, పచ్చని ప్రకృతికి నిలయాలని, పల్లె యొక్క సౌందర్యాన్ని తెలియజేయడమే పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పల్లె అందాలు అనే పాఠ్యభాగం కావ్య ప్రక్రియకు చెందింది. దీనిలో గ్రామీణ సౌందర్యంతో పాటు పల్లె సోయగాన్ని కూడా వర్ణించడం జరిగింది. ఈ మా ఊరు అను లఘు కావ్యం నుండి గ్రహించడం జరిగింది ఈ పాఠ్యభాగాన్ని. రమణీయమైన భావాలతో కమనీయమైన కవితలు రచించినటువంటి కవిశిఖామణి అచ్చి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించడం జరిగింది. ఆండాలు బుర్రకథ, రాగమాల, మా ఊరు అన్నది ఏకశ్వాస ప్రబంధం అంటే ఒకటే ఆశ్వాసం ఉంటుంది మొదలైనవి ఇతని రచనలు ఉన్నాయి. పండిత వంశంలో పుట్టినటువంటి ఇతను పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకల మీద నాట్యమాడుతున్నాయని చెప్పవచ్చు. పల్లె అందాల్ని వర్ణిస్తూ ఈ పాఠ్యభాగంలో చెప్పడం జరిగింది.